వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి తాను రిమాండ్లో ఉన్నారు. 3 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తే నిన్న పోలీస్ కస్టడీ ముగిసింది. ఆ తర్వాత మళ్ళీ తనని రిమాండ్కి పంపించారు. అయితే తనను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వరుసగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ములాఖతులు ఆయన చెబుతూ వస్తున్న అంశాలు అంటూ వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నది, వల్లభనేని వంశీ నా ప్రాణాలకు ముప్పు ఉందంటున్నారు, నా ప్రాణాలకు ముప్పు ఉందంటున్నారు అని చెప్పి రిపీటెడ్గా ఈ పదాలు వినిపిస్తూ ఉన్నాయి. జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారికి అసలు ముప్పు ఎవరి నుండి, ఎవరైనా అంటే మనుషుల నుండి ఎవరన్నా అట్లా ముప్పు ఉందంటున్నారా, లేకపోతే ఆరోగ్య సమస్యలు రిలేటెడ్ ఆ ప్రాబ్లం ఉందంటున్నారో అర్థం కావట్లేదు. కానీ బట్ నా ప్రాణాలకు ప్రమాదం, నా ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి అయితే రిపీటెడ్గా నిన్న కస్టడీ ముగిసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కూడా తాను అనేది నన్ను ఒక్కరినే ఒక సపరేట్ సెల్లో ఉంచారు, అలా వద్దు నన్ను మిగిలిన ఖైదీలతో పాటు ఉంచండి అన్నారు. ఎవరైనా మిగిలిన ఖైదీలతో పాటు కాదు, ఒంటరిగా ఉంచండి అంటారు. కానీ వల్లభనేని వంశీ గారు ఒంటరిగా వద్దు, మిగిలిన ఖైదీలతో పాటు నన్ను కూడా ఉంచండి అన్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయన ప్రాణానికి ఇబ్బంది రాకూడదు అని చెప్పి భద్రతాపరమైన కారణాలతోటి ఆయనను ఒంటరిగా ఉంచాము అంటున్నారు. వంశీ గారేమో లేదు, నన్ను మిగిలిన వాళ్ళతో సహా ఉంచండి, ఒంటరిగా వద్దు అంటూ ఉన్నారు. మరోవైపు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అస్తమా రిలేటెడ్. సో తనను రెగ్యులర్గా మానిటర్ చేయడం కోసం ఒక వార్డును పెట్టండి అని చెప్పి అన్నారు. దాని మీద కోర్టు మెమో దాఖలు చేయమని చెప్పి అడిగినట్లుంది పోలీసులను. వెరసి మొత్తం మీద అయితే వల్లభనేని వంశీ గారికి బెయిల్ ఎప్పుడు వస్తుందో, నెక్స్ట్ కేసులలో మళ్ళీ ఎవరు పీటీ వారెంటీ చదువులోకి తీసుకుంటారో తెలియదు. కానీ కంటిన్యూస్గా తన ఆరోగ్య సమస్యలని, ప్రాణాలకు ప్రమాదము అని వరుసగా ఈ పదాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. నేను ఇంకో డిమాండ్ చేశారు, సత్యవర్ధన్ ఒక నార్కో అనాలిసిస్ టెస్టులు చేయండి, బెదిరించాలా లేదా అనే విషయం బయటకు వస్తుంది. కక్ష కావాలనే కేసులు పెట్టారు, నా మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే అని పదే పదే వల్లభనేని వంశీ గారు అయితే మెజిస్ట్రేట్కి కూడా చెప్పారు. బేసిక్గా ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ ఉన్నట్టున్నారు, తాను కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోలేను అని అయితే చెప్పారు. మొత్తం మీద తదుపరి విచారణప్పుడు వంశీ పిటిషన్ల మీద ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.